కొన్నిసార్లు మనసులో ఉండే బాధను మాటల్లో చెప్పలేం, అలాగని కనపడేలా ఏడవలేం. మనలో మనం బాధపడుతూ బ్రతికేయడమే జీవితం. వినపడని వారు కాదు, మంచి పాట వినిపించుకోని వారే నిజమైన చెవిటివారు. జీవితంలో ఓటమి అనేది ఒక సంఘటనే కానీ ఓ సమస్య కాదు. మంచి పుస్తకాలు నిశ్శబ్ద మిత్రులు. అవి మనకు ఎప్పుడు అందుబాటులో ఉండే మార్గదర్శకులు, తిరుగులేని ఉపాధ్యాయులు. అదృష్టం ఉన్నంతకాలం మన వివేకం కారణమని, దురదృష్టం వెంటాడినప్పుడు దేవుడు కారణమని అంటాం. అవసరం లేని వారి గురించి ఆలోచించి ప్రయోజనం లేదు. వాళ్ళు బంధువులైనా స్నేహితులైనా ఎవరైనా సరే. మన విలువ తెలియని వాళ్లతో ఏం మాట్లాడినా, వాళ్లకు ఏం చేసినా మనకు విలువ ఉండదు. బంధం తెగిపోయినా నిజాలే చెప్పండి. అబద్ధం చెప్పి విశ్వాసం, నమ్మకం మాత్రం పోగొట్టుకోకండి. ఎందుకంటే తెగిన బంధం ఎప్పుడైనా తిరిగి కలవవచ్చు, కానీ పోయిన విశ్వాసం, నమ్మకం మాత్రం ఎప్పటికీ తిరిగి రాదు. మనకు విలువ లేని చోట కొన్ని కోట్లు ఉన్నా వెళ్ళకూడదు. మనకు విలువ ఉన్న చోట పూరి గుడిసె అయినా వెళ్ళాలి. నువ్వు మాట్లాడకుండా నీ భావాలను మనస్సులో దాచుకోవడం ప్రారంభిస్తేనే నీ కళ్ళు మాట్లాడడం ప్రారంభిస్తాయి. మనుషుల కంటే పరిస్థితులే బలమైనవి. ఎందుకంటే ఎంతటి మనిషి అయినా పరిస్థితులకు మారాల్సిందే. నాలుక కన్నా చెవిలే మంచివి. తాము విన్నవి అవి చెప్పలేవు, కానీ తాను విననివి కూడా నాలుక చెప్పగలదు. మన దగ్గర ఎంత సంపద ఉన్నా, శారీరకంగా ఎంత బలంగా ఉన్నా, మానసిక ప్రశాంతత లేకపోతే అన్నీ వ్యర్థమే. ఒక్కడినే నిలబడి ఉన్నానంటే దాని అర్థం ఒంటరి అని కాదు. వచ్చే విపత్తులను ఎదుర్కోవడానికి ఒక్కడినే చాలని. నువ్వు ఒకడికి కీడు తలపెట్టాలని చూస్తే నీకు కీడు చేసేవాడు నీ ప్రక్కనే ఉంటాడని గుర్తుంచుకో. జీవితం ఆశతో కాదు, కసితో, కోపంతో బ్రతకాలి. ఇక్కడ బ్రతకాలంటే యుద్ధం చేయాలి, పోరాడాలి. భయపడినా, బాధపడినా మన జీవితం మనల్ని ఈ ప్రపంచంలో నుండి దూరంగా విసిరిపారేస్తుంది. నీ ఒక్కరోజు సంపాదన కొంతమంది నెలంతా కష్టపడి సంపాదిస్తారు అని తెలిసిన రోజున సంతృప్తి అనే పదానికి అర్థం తెలుస్తుంది. ఇష్టం, కోపం, అలక, ఏడ్చడం, నవ్వటం ఇవన్నీ మనకు నచ్చిన వాళ్ళ దగ్గర మాత్రమే కదా చూపించగలం. నమ్మకాన్ని సృష్టించలేము, మరియు నమ్మకాన్ని నాశనమూ చేయలేము. కేవలం ఒక నమ్మకం నుండి మరో నమ్మకం వైపు మనుషులను మరలించగలం, అంతే. తన వారైనా, తనకు తెలియని వారైనా ధర్మానికి విరుద్ధంగా నడిస్తే లోక కళ్యాణం కోసం ఖచ్చితంగా దండించాల్సిందే. అద్దమే నా మంచి మిత్రుడు. ఎందుకంటే నేను ఏడ్చినప్పుడు అది తిరిగి నవ్వదు గనుక. జీవితం నుండి ఆశిస్తే ఎక్కువ నిరాశే మిగులుతుంది. అందుకే జీవితాన్ని శాసించడం నేర్చుకో. పరువు నలుగురిలో ఉండాలి, కష్టం గడప లోపల ఉండాలి, దుఃఖం మనసులో ఉండాలి, చిరునవ్వు పెదవులపై ఉండాలి. అవకాశం అరుదుగా లభిస్తుంది. వివేకి ఎన్నడూ దాన్ని జారవిడ్చుకోడు. తామరాకు మీద నీటి బిందువు ఎలాగైతే నిలకడగా ఉండదో అలాగే ఈ జీవితం కూడా నిలకడగా ఉండదు. బాధలను ఓర్చుకుంటూ, బాధ్యతలను నెరవేర్చుతూ, బయటికి ఎప్పుడు నవ్వుతూ బ్రతికే గొప్ప జీవన నటుడు మధ్యతరగతి మనిషి. అబద్ధమని అనుమానం వస్తే నిజం కూడా అవమానం ఎదుర్కోవలసిందే. మనిషిని కట్టిపడేసేది బంధం ఒకటే. ఆ బంధమే లేకపోతే మనిషికి మనుగడే లేదు, అసలు మనిషి లేడు. కఠినమైన పనిని సాధించటంలో సింహంలా ఉండాలి. కష్టమైన పని అని నిరాశపడకుండా సింహంలా ఆ పనిని సాధించాలి. చెడు చేస్తున్న వారి కన్నా చెడును చూస్తూ నోరు మెదపని వారి వల్లే ఈ ప్రపంచానికి ఎక్కువ ప్రమాదం. 10 మంది చెప్పుకునేంత డబ్బు నీ దగ్గర లేకున్నా 10 మందికి ప్రేమను పంచే మంచితనం నీలో ఉంటే నిజంగా నువ్వు ఐశ్వర్యవంతుడివే.